కాడ నుంచి రీకన్ లేదు. ఇప్పుడే గింత ఇట్లా కూర్చున్నా సాతన్న అయితలే. ఇక మనిషి అంతడు ఏం వరుతాడో ఏమో. ఇక నాకు ఆయనతో ఒక గంట పాడైంది. ఈ మక్కలన్న వస్తే నీ కోళ్ళన్న బుక్కుతాయి. సింధు సింధు ఇక్కడ కూర్చున్నావానే? వీడేం చేస్తాను కూర్చొని? ఇప్పుడే పందిరింది ఇక్కడ కూర్చున్నా మక్కలు వస్తున్నా. అయినా కనుక సంచులేం పట్టుకొచ్చినావు? ఇవ్వానే అడ్లు పొలంలో గడ్డి ఎదిరేటప్పుడు కొన్ని గొలుకలు కనబడ్డాయి. అవి దులుపుకొని వచ్చిన. సరే కానీ దూపైతుంది, కొన్ని చల్లటి నీళ్ళు పట్టుకురాపో. అబ్బా చల్లటి నీళ్ళ పెట్టలే, పెట్టుడు మర్చిపోయినా. ఆ డబ్బల నీళ్ళు తెస్తే తాగు. డబ్బల నీళ్ళ వేడి నీళ్ళు నాకేందుకే? అయినా కానీ ఫ్రిడ్జ్ లో నువ్వు నీళ్ళు పెట్టలేనంత పని ఏం చేస్తావు? కోళ్ళకేమో మక్కలు ఉడవచ్చు కానీ మొగునికేమో నీళ్లు పెట్టరాదు ఆ ఫ్రిడ్జ్ లా. నేను పొద్దుగాల ఎప్పుడో లేతే గిప్పుడు నా పందిరింది. గుర్తులేనో దిక్కు ఎప్పనే పడితేనో దిక్కు కోళ్ళ పడితివి. అబ్బో ఫ్రిడ్జ్ లో నీళ్లు పెట్టే అంత సోయి లేదు కానీ నీకు. కోళ్ళకైతే మక్కలు వలిసే అంత సోయి ఉందా నీకు? దేవుడా, నేను అట్టి ఉన్నా నీకు నన్ను కోళ్ళ కన్నా మక్కలు వలుతానా? దానికి ఎందుకు అపార్థం చేసుకుంటానా? గుర్తులేదా దిక్కు ఎప్పనే పడితిని? గదేనే కోళ్ళకు మక్కలు వలిసి పోసే అంతనేమో గుర్తుంటది కానీ ఫ్రిడ్జ్ లో చల్లటి నీళ్ళు పెట్టే అంతనేమో గుర్తుంటదా? మొగుడు మరి పనాడు ఎండపోయేస్తాడు, నేను చల్లటి నీళ్ళు తాగుతాడని గుర్తుంటదా మరి నీకు? నీ అవ్వనితో నాకు గోసనే పాడైందిగా. ఆవు ఈ దుకాణంలోకి పోయి చల్లటి నీళ్ళ బాటిల్ కొనుక్కొత్తా. ఏంది దుకాణం పోయి చల్లటి బాటిల్ పట్టుకొస్తావా? అట్టికి 20 రూపాయలు బొక్క. పైసలు ఏమైనా చెట్టు కత్తా అనుకుంటాను ఏంది? నీడ పట్టుకుంటావా? నీకేం ఏర్పడుతుంది? ఒకసారి ఎండపోయి పని చేస్తే ఏర్పడుతుంది. నువ్వు చేసేదే పని, నేను చేసేది పని కాదన్నట్టు మాట్లాడుతున్నావేంది? నేను పని చేస్తలేనా ఏంది? మరి లేకపోతే మీరు చేసేది పని ఎట్లయితుంది? నీడకు మాత్రం ఫ్యాన్ వేసుకొని కూర్చొని ఉంటారు. ఎండకాచి చేస్తే ఏర్పడుతుంది పని అంటే ఏంటిది అనేది. అబ్బో మీ మొగళ్ళు మీరు చేసిందే పని మేము చేసింది పని కాదన్నట్టు మాట్లాడతారేంది? ఒక్క రోజు మేము పొద్దుంత ఏం పని చేస్తాం అది మీరు చేసి చూపెట్టారు. అప్పుడు మా విలువైందో మీకు అర్థమవుతుంది. ఏందే ఊకున్న కొద్ది బాగా మాట్లాడతాను. నోరు బాగాలేస్తాను ఏంది? దెబ్బ పెడితే నీ అవ్వగారింటి కాడ పోయి వడాలి చెప్తానా బిడ్డ. మొగుడంటే రెస్పెక్ట్ లేదా? ఏమో బాగా మాట్లాడుతున్నావు అప్పటి చూస్తానా? అగో నేను ఇప్పుడు నిన్నేమన్నా అనేటి అని నువ్వే అనబడితివి, మళ్ళీ నేనన్నా నన్ను పేరు చేయబడితివి. యోగ ఇట్లా ఎక్కువ తక్కువ కొర్రకు కానీ నేను వమ్మంటే మా అవ్వగారింటికి సక్కా వీక్తాను. నన్ను గివన్ అనకు. నీ ఎవ్వరంటే ఏందో గివని మాట్లాడతాను? పోయి ఎండకొచ్చినా చల్ల నీళ్ళు పెట్టుకున్నాడు తప్ప అని. అరే నాకు గుర్తు లేదనో దిక్కు ఎప్పనే పడితే మళ్ళీ కొర్రనే పడితివి. ఇంట్లో ఉండు అంటావా పీకు అంటావా మరి చెప్పు? ఏ పీక్తా వీకే ఎవరిని బెదిరిస్తానా? నువ్వు ఉంటుండు పీక్తా వీకు. పీక్తది నువ్వు నాకు దొరకవా? అప్పుడు నీ సంగతి చెప్పనా? అట్లు నేరు పత్తన్న అంత పొలంలో పెడతాది. ఇది అన్నవాడిని అన్నిందా లేదా? అన్నం అన్నవా లేదా? బా వీళ్ళకి ఇంట్లోంటే ఏర్పడుతుంది. ఒక్కొక్కడి అడ్లకాడికి పంపిస్తే వీళ్ళకి తెలుస్తుంది అప్పుడు. ఏమైంది? ఎరుకుక ఇట్ట కలిసింది ఏంది? ఏమో ఒరుకుంటాను ఏంది? నేను వరకుంటా నానే ఆడ ఎండలో అడ్లు నేర్పడితే గప్పుడు వెళ్తాయి నీకు ఏందన్నది. ఓ ఉన్న 10 గుంటల దానికి ఈ కట్టపోతు పోయాట అడ్లు నేర్పచ్చిందట. బానే పని చేసినావు పో. ఏంటిదే ఎండలో అడ్లు నేర్పడు అంటే బార్లో బీరేసినా తీదా అనుకుంటాను వానే. ఎండ ఎట్లా కొట్టినా తెలుసా? నువ్వు ఇంట్లో ఫ్యాలుకుంటే కూర్చుంటే నీకు ఏం ఏర్పడుతుంది? నేను అట్టిగానే ఉంటానా? ఇంట్లో పడాలంటే ఎత్తలేనా? ఒక నువ్వే బాగా పని చేసినట్టు ఫీల్ కాబడుతుంది. అంతగా నువ్వేం పని చేస్తానవే? నీడ పట్టుకు ఎవరైనా పని చేస్తారు. ఓర్ని అక్క, ఆడవాళ్ళు చేసే పని మీ మొగల దృష్టిలో పని కాదు కదా, మొగలు చేసేది పని కదా. అంతే మరి. సరైన ఆకలి అయితే అన్నవే. అన్నం ఎక్కడిది? కాలేదు ఇంకా. ఇవాళ ఒక్క పొద్దునే పనంతా తీర వరకు గీ టైం అయింది. ఆగో ఒక అర్ధగంట సేపు అండుతా. ఏంది అర్ధ గంటనా? ఇవాళకి ఎండకు పని చేసి వస్తానా? ఇంతలే ఉంటివి అన్నం వండవా లేకిడదానా? అరే ఒక్క పొద్దునే ఎప్పబడితే మళ్ళీ తిట్టబడితివి. తిడతా మంచి ఉండదు. నేను తిట్టన్నా నరకన్నా? నా కోపం వచ్చినాకో కట్టిగా చంపుతా. నా గురించి తెలుసుగా నీకు? ఓ మా తెలుస్తుంది. నన్ను తిట్టినా కొట్టినా గానీ మా అవ్వగారికి ఫోన్ చేసి చెప్తా. చెప్పుకో. అసలు నువ్వేం చెప్తావు, మీ అవ్వగారు ఏం చెప్తారు? పుష్కరాలు ఇటుకి వచ్చిరానుకో ఈయన్నే బొంద పెడతా. ఓ నువ్వు చంపి బానే మందిని బొంద పెట్టినావు పో. నువ్వు చంపి బొంద పెడితే ఆ చెరువు కాడున్న శ్మశాన వాటిక కాడ జాగా జాలక చెర్ల నీళ్ళనే బొంద పెడతారట. ఏందే ఎటకారమా? మరి లేకపోతే ఏంది? ఈ మొగోడట మా అవ్వగారిని నన్ను చంపాడు బొంద పెడతారట. చంపడు అంటే ఉట్టేని అనుకుంటాను ఏంది? నేను బాగా మరవాడతాను, మాట సమాధిస్తాను. ఆగి నువ్వా ఏంది? కొడతావా? కొట్టు. నా మీద ఇట దెబ్బ పడ్డానుకో మా వాళ్ళు నీ ఈ పంట వాళ్ళకి కొడతారు. ఏంటిదే? నీ బల కొడితే నా ఇటు సాగు చేస్తారా? ఇప్పుడు ఎవరి బలుగుతా చూద్దాం. అంటే ఇప్పుడు నువ్వు కొడతావా? కొట్టు ఒకసారి కొట్టుడా నా చెప్తా. ఉండగొడక నిజంగానే కొట్టినావు కదా. నీ దినాలు గాను, నిన్ను ఎత్తుకపోని నీ దేవతాలు గాను. ఆగురా, ఇప్పుడు మా వాళ్ళకి ఫోన్ చేసి నిన్ను ఇయ్యరమైన ఏపిస్తా. ఎవరికైతే
ఏందే చేయమంటే నిజంగానే చేస్తాను. ఒకసారి నీకు నాకు గొడవ అయినప్పుడు మీ వల్ల ఏమైందో గుర్తుందా? అంటే నువ్వు మళ్ళీ మా వాళ్ళ ముంగట నన్ను బదనాం చేద్దామని చూస్తానవా? చేస్తా బరాబరి చేస్తా. అంతగా నిన్నేమన్నా బియ్యం పెట్టు అన్న దాగి నువ్వు ఇయ్యను మైరా నాకే కావడం పడుతుంది. అరే నేను ఇయ్యాలోకి ఒక్కపోతే అని చెప్పన పడుతుంది. పని తీరే వరకే గీయాలా? అన్నం కూర ఎప్పుడైతుంది? నువ్వే నా మీద కుక్క లెక్కలే పడుతుంది. మళ్ళా నీ కుక్క అబ్బా ఈ దినాలు గాను మళ్ళా కొట్టిండు. నీ దినాలు గాని నిన్ను ఎత్తుకపోను. నిన్నెవడన్నా కొట్టనన్నా కొడతలేడు కారా? నన్నేవాడు కొడతాడే? నన్ను కొడితే బతుకుతాడా? నా గురించి ఒకసారి మీ అవ్వగారిని అడుగు. తెలుసుగా మా తెలిస్తే తెలుసుగా సక్కువ పోయి బియ్యం పెట్టు చికెన్తో నాండు. అర్ధ గంటల మొత్తం కావాలి. ఒక్క నిమిషం లేట్ అయిందా మళ్ళీ పలుకుతాడు. అర్ధ గంటలు అంటుడా? అర్ధ గంటలు అనడానికి నేనేమన్నా రోబోన్ అనుకుంటానవా? నీకు అంతగానో ఆకలి అయితే కడిపి కొట్టుకపోతే ఆ రెస్టారెంట్ బుక్ చేసుకొని పోయి తెచ్చుకోపో. ఏంది రెస్టారెంట్కి పోయి తెచ్చుకోవన్నా? నేను లగ్గం చేసుకునేందుకే పెళ్ళాలి మంచిగా కమ్మగా అండి పెడితే కమ్మగా తిందామా నేనే. నువ్వేమో రెస్టారెంట్కి పోయి తెచ్చుకోమాడు. చల్ నాడు అండిపో. మేము అంటి పెట్టిన కొద్ది మీరు కడుపు నిండది నాలే. ఇల్లు సాకినంతే చేసినా గానీ ఇల్లు పని చేసినానైతే పేరుండది. ఇది ఇంట్లోకు నీడ కూర్చొని చేసే పని కూడా పనేనా? చల్ చక్కగా అండిపో. సరే అండుతావు. నువ్వు నాకు దొరికిన రోజు నీ సంగతి చెప్తా. దొరుకుడా? నీకేడు దొరుకుతానే? నీ చిరతపులకే దొరక. బా ఘోరంగా ఉడకపోతాను. దుకాణంలో ఒక స్ప్రైట్ అన్న తాగత్తా. అగో ఎటు పోతాను అక్క? నేనారా రోడ్డు మీదకి చికెన్ తెద్దామని పోతున్నా. అయినా ఇంకెన్ని రోజులు అవ్వగారింటి కాడ తినుకుంటుంటావు అక్క. తక్కన పెళ్లి చేసుకో. నీ దాంట్లోకి పెళ్ళి అయింది ఆల్రెడీ. అరే చేసుకుంటా ఆగరాదురా. అందరికి నా పెళ్లి విన్నే ఉన్నది. అగో ఉండదా అక్క? నీ దాంట్లోకి పెళ్లిలైన పొరాలు పుట్టిల్లు. అగో వాళ్ళకి పెళ్ళై పొరగాలు పుట్టిరని నాకు లగ్గం కావాలని గిట్ట రూల్ ఉందారా? రూల్ ఏం లేదు గాని నువ్వు పెళ్లి చేసుకుంటే డీజే కాడ మంచిగా పొట్టు ఎగురుదామని చూస్తాను అక్క. అంటే నువ్వు డాన్స్ చేయాలని నన్ను పెళ్లి చేసుకోమంటానవారా? అంతే అక్క. నువ్వు పెళ్లి చేసుకుంటే నీ పెళ్లిలా చికెన్ మటన్ పెడతారు. మంచిగా తినచ్చు అక్క. అంటే నువ్వు డాన్స్ చేసేందుకు చికెన్ మటన్ తినేందుకే నన్ను లగ్గం చేసుకోమంటున్నావా? గంతే కదా? నువ్వు ఎట్లా అనుకో అక్క, కానీ లగ్గం అయితే చేసుకో. నా లగ్గానికి ఇంకా మస్తు టైం ఉందిరా. నీకు ఇప్పుడే చికెన్ మటన్ తినే బాకీ లేదు. సరేగాని అక్క, ఇన్ని రోజులు అవుతుంది లగ్గం ఎందుకు చేసుకుంటలేవు? అబ్బాయికి ఇట్లా దొరుకుతలేడా? సంబంధాలు అత్తలేవా? సంబంధాలు ఎందుకు అత్తలేవురా? బొచ్చరు సంబంధాలు అత్తన్నాయి, కానీ నేనే చేసుకుంటలేను. ఎందుకక్క? వచ్చే సంబంధాలకి ఇట్లా మంచిగా లేవా? ఎందుకు మంచి సంబంధాలు అత్తలేవురా? అన్ని మంచి సంబంధాలే అత్తన్నాయి, కానీ లగ్గం చేసుకుందామంటే భయం అవుతుందిరా నాకు. భయం అవుతుందా? లగ్గం అంటే భయం ఎందుకు అక్క? లగ్గం చేసుకుంటే బొచ్చడు కష్టాలుంటాయిరా. మొగడు చెప్పినట్టే ఈనాలే. అవ్వగారింటికాడ ఉన్నట్టు ఉంటదారా? అస్సలే ఉండదు. ఇక అట్లా అని లగ్గం చేసుకోకుండా ఇంకెన్ని రోజులు ఉంటావు అక్క? అరే కళ్యాణం వచ్చిన ఆగది, కక్కచ్చిన ఆగదిరా. నాకెప్పుడు కళ్యాణ బలం ఉందో చేసుకుంటా. చేసుకుంటా కాదక్క, చెప్పన చేసుకో. అరే లగ్గం చేసుకోడు పెద్ద అది కాదురా. ఇప్పుడు అంటే మా వాళ్ళు నాకు లగ్గం చేస్తారు, కానీ మొగోడు మంచోడు అయితే అత్తమామ కూడా మంచోళ్ళు కావాలి కదా. అవ్వగారింటికాడ ఉన్నట్టు అత్తగారింటికాడ ఉండదు కారా, అందుకే భయం అవుతుంది. ఏ గట్లెందుకు ఉంటది అక్క? గవన్నే ఉండే. అరే గట్లెందుకు ఉండదురా? అవ్వ వినే సాధించుకున్నట్టు అత్త వినే సాధించుకుంటే నడుతుందారా? వాళ్ళు ఊకుంటారా? ఏ గట్లెందుకు ఉంటది అక్క? కొందరు అట్లుంటారు, కొందరు ఇట్లుంటారు. నీకేసే వాళ్ళు దొరుకుతారు. ఏమోరా ఇక నా తలరాతలు ఎట్లుంటే గట్ట జరుగుతుంది. ఇప్పుడైతే లగ్గం చేసుకోను, కొన్ని రోజులు అయినాక చేసుకుంటా. అబ్బా అక్క, నా కోసం తొందర చేసుకో. మంచిగా నీ భరత్లు ఎగరచ్చు, చికెన్ మటన్ తోని ఉమ్మచ్చు. సరేరా, నా పెళ్ళయ్యే వరకు మంచిగా డాన్స్ చేస్తూ చికెన్ మటన్తో మంచిగా ఉమ్మదు. నాకంతే గవర్ అయితే అని చెప్పిన చికెన్ తెచ్చి అండుకొని తినాలి. నేను పోతానరా. సరే బాయ్ అక్క. సరేరా. ఏం చెప్పాలబ్బా, వెంకటేశ్వకు నాకు ఊకెలొల్లే అవుతుంది. గడియ కూడా పడతలేదు. ఏమో పాముకున్న మింగి సకులు అయితే చూసినావా? గట్ల లొల్లిలు అవుతాయి మాకైతే. ఎవరి బాధ వాళ్ళకే ఉన్నదబ్బా. చెప్పుకుంటే మానం పోతుందని సపడేకుంటుడే. నా మొగడేమన్నా సొక్క పూసనా? అంటే కొట్టుడే అంటే కొట్టుడే. నాదేమన్నా సక్క ఉందా అబ్బా? నాది కూడా గట్లనే పాడైంది. ఎంత పని చేసినా కూడా పని చేస్తలేని పేరు చేయబట్టి. మనం చేసేది పని కాదట అబ్బా, వాళ్ళు చేసేదే పని అట. ఇవాళ పొద్దుగాల అడ్లు నేర్పుతాను 10 గుంటలే అడ్లు నేర్పుతాను బీటికెళ్ళి నేర్పచ్చిండు. ఇంకా అన్నం కూరలే అంటే నా లొల్లి పెట్టుకొని నా మీదకి వెళ్ళేసి నన్నే కొట్టిండబ్బా. ఇంకా నీదన్న గట్లున్నా గానీ నా మొగడైతే ఈనమబ్బా. నేను చేసేది పనే కాదనబట్టే. బోల్లో పడితిని, ఊడబడితిని, చల్లబడితిని, నిండి బట్టలు విండబడితిని, తిన్నే అన్ని తోమబడితిని. ఇంకా నేనేం పని చేస్తానని నువ్వు రదురుతాండు.
మనం పొద్దుగా లేచిన కానుంచాలి పండరాక పని చేసింది పని కాదాట అబ్బా. వాళ్ళు కొంచెం వేసొచ్చి కూలర్ కింద వంటరుడు వాళ్ళదే పని అట. ఇంకా బీటికాడు పోయొచ్చి నన్ను ఏమంటాడు, చికెన్ కూర అండు బియ్యం పెట్టి అంటాడు. అవునబ్బా, పని తక్కువ పోకట ఎక్కువ అన్నట్టు గింతే పని చేస్తారు, మేము ఇంత పని చేసినామని ఏతుల పడతారు. ఇక గట్లనే ఉంటదబ్బా, వాళ్ళు వేసే పనికేమి పైసలు రావట్టే, మన ఊడిసాలతో మనకి ఎవరి జీతం ఇవ్వాలి. ఇక వేసుకున్న మానానికి భరించక తప్పుతుందా అబ్బా. ఇక ఏం చేసుడబ్బా, చేసుకున్న మానందుకు లడ్డంతోనూ మొండంతోనూ ఏగియాలి. ఇలా పొద్దుగాల కొట్టినాక మాగారి ఫోన్ చేసి రమ్మంటే ఆగంటే ఈ అవ్వగారు అత్తే వాళ్ళని బొంద పెడతా నిన్ను బొంద పెడతా అంటా నా ముండగొడుకు. ఏమైంది ఊర్రా, ఇలా ఊసని బాగానే ముచ్చట్టు పెడతారు. ఏం చెప్పమంటావబ్బా మా బాధలు, లగ్గమైన బాధలు లగ్గమైనకే తెలుస్తుంది. నీకు చెప్పినా నీకేం అర్థం కాత్తి. అయ్యో అంతగానే ఏం కట్టం వచ్చింది, చేసుకున్నోళ్ళు మంచోళ్ళేనా ఇది? ఓహో మంచోళ్ళు అంటే మంచోళ్ళే, నోట్లేలు పెడితే కోరకారు, ఎన్న పెడితే నాకారు, మస్తు మంచోళ్ళు. ఇంకేందబ్బా గంత మంచోళ్ళు ఉన్నాక మీకేం బాధ? ఓ నా మొగడైతే మస్తు మంచోడు, నన్ను కొట్టనే కొట్టాడు తిట్టనే తిట్టాడు, కాలుకు మట్ట అంటకుండా చూసుకుంటాడు. అబ్బా మీ అదృష్టం అబ్బా, ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో గాని ఈ జన్మలో మంచి మొగళ్ళు దొరికిర్రు. నాకు కూడా గసంటి మొగడు దొరికితే మంచిగా ఉండు. గంగల మంచోళ్ళు ఇంకా మాసంటి మొగళ్ళు రావాలని మొక్కుతాన్నవా? మొక్కనే మొక్కకు దరిద్రం. అయ్యో గంతగానే అనబడితివి, అసలు మీకేం బాధ వచ్చింది? ఏం బాధనా చూడు. ఏంటి కొడతావా? కొట్టు, నా మీద ఇట దెబ్బ పడ్డానుకో మా వాళ్ళు నీ ఈ పంత వల్ల కొడతారు. ఏంటిదే నీ బాధ కొడితే నా ఈ షాప్ చేస్తారా? ఇప్పుడు ఎవరి బాధ చూద్దాం. అంటే ఇప్పుడు నువ్వు కొడతావా? కొట్టు ఒకసారి. కొట్టుడా నా కట్టా ఉండగొడక నిజంగానే కొట్టినావు కదా. నీ జినాలు గాను నిన్ను ఎత్తుకపో, నీ దేవతాలు గాను ఆగురా. ఇప్పుడు మా వాళ్ళకి ఫోన్ చేసి నిన్ను ఇయ్యరమైన ఏపిస్తా. ఎవరికైతే వచ్చాయి ఎవరు అంటే ఏందో ఇవన్నీ మాట్లాడతాను, పోయిపోయి ఎండకొచ్చినా చల్ల నీళ్ళు పెట్టుకున్నాడు తప్ప అని. అరే నాకు గుర్తు లేదనో దిక్కు ఎప్పనే పడితే మళ్ళీ కొరనే పడుతుంది. ఇంట్లో ఉండు అంటావా పీకు అంటావా మరి చెప్పు. ఏ పీక్తా వీకే ఎవరిని బెదిరిస్తానే నువ్వు, ఉంటుండు పీక్తా వీకు. పీక్తది నువ్వు నాకు దొరకవా, అప్పుడు నీ సంగతి చెప్పనా. అయ్యో గింతగానం బాధ పెడతారా, బయట యూత్ అందరితో మంచిగానే ఉంటారుగా. ఇగో గిట్లయితే నడవది, సప్పుడేక పోలీస్ స్టేషన్ లో పోయి కంప్లైంట్ ఇయ్యుర్రి. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే మా సంవత్సరం మేమే బయట పెట్టుకొని మా ఇజ్జత్ మేమే తీసుకున్నట్టు ఉంటది. ఇదేమద్దు కానీ వేరే ఉన్న ప్లాన్ ఉంటే చెప్పు. వేరే ప్లాన్ అంటే సప్పుడేక మందు తాగుర్రా. నీ ఐడియా గంగలగోడు, ఈ గింతంతలోళ్ళకే మందు తాగి సాగు అంటానవేందే, నువ్వే సాగు. నేను మందు తాగమన్నది గడ్డి మందో పురుగుల మందో కాదు, గా మొగోళ్ళు తాగుతారు చూసిర్రా గా మందు. ఏంది గా మొగోళ్ళు తాగేది బీరు కోటలు తాగమంటున్నావా? గద్ద తాగితే ఏమైతుంది, ఏమో గా మందు తాగమంటున్నావు. ఓ పొరగాళ్ళు నేను చెప్పేది మీకు అర్థమైతలేదు కానీ ఇగో మీ మొగోళ్ళను ఎదిరించే దమ్ము ధైర్యం మీకుందా? అబ్బో గాలనంత ధైర్యం లేకనే కదా ఇద్దరం వచ్చి కూర్చొని బాధపడతాం. అందుకే ఈ మందు తాగమంటన్నా. ఈ మందు తాగిర్రనుకో మీ మొగోళ్ళను ఎదిరించే అంత ధైర్యం వస్తుంది. అవసరం అయితే తన్నుడు కూడా తన్నచ్చు, అంత ధైర్యం వస్తుంది మందు తాగితే. గా మందు తాగితే తన్నే అంత ధైర్యం వస్తుందా? నువ్వు భలే మాట్లాడతావు. ధైర్యం అత్తదుర్రా అత్తది. ఇప్పుడు మొగోళ్ళని చూసిర్రా తాగినాక మస్తు చెలరేగుతారు, ఒర్రుతారు. అదే తాగముందు పిల్లి కూన లెక్క సప్పుడేకుంటారు. అది చెప్పింది మంచిగానే ఉన్నదిగా అబ్బా. మావాడు కూడా తాగినప్పుడు ఒక తీరు ఉంటాడు, తాగకముందు ఒక తీరు ఉంటాడు. తాగుదామా సప్పుడేక? తాగుదాం అబ్బా. తాగి మన లోపల ఉన్నది మొత్తం కక్కుదాం. ఎందుకు కక్కుడా? కక్కుడు అంటే గా కక్కుడు కాదు, మన మనసులున్న బాధ మొత్తం వాళ్ళకి ఎప్పుకుందామంటన్నా. సరే అబ్బా, ఇలా తాగి ధైర్యం తెచ్చుకొని అలా సంగతి చెప్పుదాం. ఆనే దీపా అవి ఏడ దొరికితే తెత్తమానే మరి. ఇగో తెచ్చుడు కాదు, మా తాత సీక్రెట్ అమ్ముతాడు, అడిగి తీసుకుపోతా. తాగుర్రి, మంచిగా తాగినాక ఇంటికో మీ మొగళ్ళ సంగతి చెప్పుర్రి. సరేనే పాయ మరిపోదాం. పాశ్విని ఏమైనా పొలం కోసిరా, అట్లు కోసిరా, బీట్ల గిట్ట బీట్లో పోసినా రోజు పోతానా, ఉల్లాడు పోసి వస్తాను అక్కడనే ఉన్నాయి. మన నీ పొలం పోసిరా? మా ఇయ్యాల కోసినావు, పోయి బీట్లో కోసి వచ్చినాం కానీ ఇక మన మ్యాచ్ రావాలంటే 10-15 రోజులు పడుతుంది. ఉల్లారాలుగా పచ్చుకున్నప్పుడే కోసినాం. అదే ఏం చేస్తావు? సరే సరే కానీ అప్పటి నుంచి మా సింధి గిట్ట మీ ఇంటికి వెళ్ళి వచ్చిందారా? సిందక్కనా? నాకైతే కనిపించలే. మా పిల్లం కూడా అన్నం కూర అంటే ఏటో వేయింది. అయ్యో మీ ఇంటికి కూడా రాలేదారా? పొద్దున్న నాతో నొల్లి పెట్టుకొని వేయిందిరా. ఇక నేను రాను అనుకుంటా ఉరుకుంటా వేయింది.
ఏ గాలి పోతారా సాయంత్రం అయితే వాళ్ళే ఇంటికి వస్తారు నా పిల్లం కూడా నాతో పొద్దుగాల గొడవ పెట్టుకున్నది నాకు తెలిసి వీళ్ళిద్దరు పెట్టుకొని ముచ్చట పెట్టుకుంటారు ఆహా నీ పిల్లని కూడా పొద్దున్న లొల్లి పెట్టుకుందారా నాకు తెలిసి ఇవి రెండు జంట పక్షులు కారా ఎన్నో కూర్చొని మంచిగా ముచ్చట్లు పెడతానట్టున్నాయి పొద్దుగుతా అవే అత్తయితే అత్తయ్య ఏం భయం లేదు. అశ్విని దీపన్న నిజమే ఇది తాగితే ఫుల్ ఎనర్జీ వచ్చింది ఎక్కువ ధైర్యం వచ్చింది ఇప్పుడు చూడు మా వెంకటేష్ని ఒక్క ఆట ఆడుకుంటా ఏ వెంకటేష్ బయటకురా 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 ఇగో అవ్వా ఇవాళ ఎట్లయితే అట్లా అండి నువ్వు నీ మొగని సంగతి చెప్పు అడు పొద్దుగాల నన్ను కొట్టిండే అని ఈ పంట వాళ్ళ కొట్టు ఊడు నీ మాడు ఎన్నే ఉన్నాడే ఇద్దరు సంగతి ఇప్పుడు చెప్తాం పట్టే పడ ఏమైంది గిల్కి ఇంతగానో కొడతారు ఏమైందంటూ నాకు తెలిసి ఎండకెటో తిరిగి వచ్చినట్టున్నారు రా వడదెబ్బ తలగవచ్చు కిరిమెక్కినట్టుంది అందుకే అటు ఇటు ఊతారు అంత పిస పిస మాట్లాడతారు. ఏయ్ మాకు కిరుము ఎక్కలే పిసలు ఇవ్వలే మీగా ఇప్పుడు పిసలేపుతాం ఎందుకంటే మీరు తాగచ్చినావు ఓ ఈ ఆటలు తాగుడేందిరా మానం పోతుంది ఓ గీ మీరు రావుడేంది ఎవరన్నా చూసినాకో ఇజ్జత్ పోతుంది లోపలికి రాలి నడురి. ఏయ్ ఇజ్జత్ వేనా మంచిదే మానం బేనా మంచిదే నలుగురు చూడాలనే ఈడొరుతున్నాం ఏంది మీరు చేసేది పని మేం చేసేది పని కాదా ఆహా దాని గురించి మీ ఇద్దరు పోయి తాగచ్చిర్రా మరి లేకపోతే ఏంటి మీరు చేసే పని అని మేము చేసే పని కాదా సరే కానీ అయితే ఇప్పుడు ఏంది మరి అయితే ఇప్పుడు ఏందా అంటే మీరు చేసేది పని మేము చేసేది పని కాదా పొద్దుగా లేచిన కాన్ నుంచి ఉడవాలే చల్లాలే పూలు తోమాలే అన్నం వండాలి కూర వండాలి బట్టలన్నీ విండాలి మళ్ళా బట్టలు విండినాక బుక్కడంతా తినాలి మళ్ళా తిన్న బోళ్ళన్నీ తోమాలి అటు ఇటన సాయంత్రం అవుతుంది మళ్ళీ ఉడవాలి మళ్ళీ బువ్వ కూరలు వండాలి తినాలి పండాలి లేచిన కాన్ నుంచి పండేదాకా పనే మాకు మళ్ళీ మీరేం పని చేస్తారా అని అంటారు. సరే మరి చెప్పుర్రి ఇప్పుడు ఏమంటారు మరి మీరే చెప్పుర్రి. ఇప్పుడు మేము అనేది ఏం లేదు మీరు చేసేది పనే మేం చేసేది పనే మేం చేసే పనిని పని కాదనుకున్రి మా పనికి విలువ ఇయ్యండ్రి. సరే సరే మీరు చేసేది పని మీ పనికి మేము విలువిస్తాం మీరు ఎంత బాధ ఉంటే దాగుంటారో మాకు అర్థమైంది కానీ ఈడుండే త్వరగా ఇజ్జత్ పోతుంది. అరే ఆమె తీసుకోపోరా నువ్వు లోపలికి రాయ్. యాక్షన్. ఏంటిదే ఎండకు అట్లా నేర్పంటే ఏమనుకున్నావే ఏమన్నా బార్లో బీర అయినా తీదనుకున్నావా ఎండలు ఎట్లా కొడతా తెలిసానా ఒకసారి నువ్వు ఫ్యాన్ ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చున్నా తీదనుకున్నావా ఏంటిదే ఈ ఎండకు అట్లా నేర్పుడు ఏందా ఏంటిదే ఈ ఎండకు అట్లా నేర్పుడు ఓ నువ్వు చంపి అంతేనా ఫస్ట్ అది అంతేగా అంతేగా అయ్యో గంటగానే అనబడితివి అయ్యో ఏమనాలి గంటగానే అనబడితివి ఇవ్వనే అడ్లు పొలంలా గడ్డి ఏముండే యాక్షన్ అగో మీరు చేసేదే పని మేము అగో నువ్వు చేసేదే పని నేను చేసేది పని కాదన్నట్టే మాట్లాడతావేంది ఊకే ఆయన ఏంటిది మాకేంటిది అంటున్నాను. డబ్బల్ నీళ్ళ గా వేడి నీళ్ళు నాకెందుకే అయినా కానీ ఫ్రిడ్జ్లో నీళ్ళు డబ్బల్ నీళ్ళ గా డబ్బల్ నీళ్ళు నాకెందుకే డిప్రెషన్ ఏంది కొడతావా కొట్టు నా మీద ఇట్ట ఓకేనా